ఎండింగ్ వరకు మనకు జరగబోయే క్రిస్మస్ ఎన్నో క్రిస్మస్ చూస్తాం కానీ, ఎన్నో వాక్యాలు వింటాం కానీ, మారు మనసు లేని వాక్యాలు ఎన్నన్నా వ్యర్థమే. జంతువులు ఎన్నిసార్లు చీని కొట్టినా అది పదే అక్కడికే వస్తుంది కానీ మాంతదా. మనం కూడా అంతే. వాక్యం అనేది దేవుడి కంటే మన భవిష్యత్తు మాట్లాడి పాటలు పాడించో మౌనంగా ఉన్నామా అలా చేసామా? అదే చూసుకొని వాక్యం వచ్చినప్పటికీ, ప్రార్థన చేసుకున్నప్పటికీ మనలో ఉన్న సైతాన్ని ఏం చేస్తుందా, మాటల రూపంగా పైకి వచ్చేస్తుందంట. అసలు దేవుడు ఎక్కడ క్రిస్మస్ చేయమని చెప్పాడా? నేను ప్రకటనా గ్రంథం నుంచి తర్వాత ఆది కాలం నుంచి ప్రకటనా గ్రంథం వరకు చదివాను కానీ ఎక్కడ కూడా దేవుడు మీరు క్రిస్మస్ పండుగ చేసుకోనని ఎక్కడ కూడా దేవుడు నాకు చెప్పలేదు. మీకు ఎక్కడైనా చెప్పుతానైతే వాక్యం నాకు చూపిస్తే నేను అద్భుతంగా క్రిస్మస్ చేస్తాను. దేవుడి యొక్క వాక్యం ద్వారా సెలవిషయమైన క్రిస్మస్ చేయకూడదు. చేయవలసింది ఏంటంట, మన పాపాలు ఎప్పుడైతే విడిచిపెట్టావో అప్పుడు నిజమైన మనలో క్రిస్మస్ వచ్చింది. త్రాగుబోతుడు చేస్తాడు క్రిస్మస్, తిరుగుబోతుడు చేస్తాడు క్రిస్మస్, వ్యభిచారం చేసిన వాడు చేస్తాడు క్రిస్మస్, గాడి వెచ్చగా తిరిగిన వాడు కూడా చేస్తాడంటమ్మా క్రిస్మస్. క్రిస్మస్ పేరు వస్తుంది కానీ తన ముందు ఈ యొక్క లెటర్స్ మారుతున్నాయి. క్రిస్మస్ మారుతలే, లెటర్స్ మారుతున్నాయి. ఈ రోజు మారవలసిన లెటర్స్ కాదు, మీ జీవితం మారాలి. దేవుడు ఒక వాక్యం చూసుకుని ఏం చెప్తున్నాడు? కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నాం. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారో, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలుచుచున్నవి. మనము వారి కట్టెలు తెంపుదము రండి, వారి పాపములను మన యొద్ద నుండి పారవేదము రండి అని చెప్పుకుందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులు ఎలాగైతే అల్లరి రేపుచున్నారో, వారు పండగ దినం వచ్చినప్పటికీ వారు దేవతలకు విగ్రహాలు చేసుకుని ఒక తాట మీద కూర్చోబెట్టి దాని ముందు డీజేలు పెడతారు, అనేకమైన బొమ్మలు పెడతారు, అనేకమైన బ్రాండ్లు పెడతారు. అది అల్లరి రేపుచున్నారు. ఎలా అల్లరి రేపుచున్నారు? డీజే బాక్సులతో వాళ్ళకి ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకుని అల్లరి రేపుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఏం చెప్తారమ్మా, వాడు కట్టెలు తెంపుదాం రండి. వస్తున్నారు రోజు ఎవరన్నా, వారు చేసే పని మనం చేస్తున్నాం. వారికి మనకి తేడా ఉందా? అల్లరి రేపకూడదు. మీ మనుషులకి నచ్చింది నాకు నచ్చదు. మనకంటే ఏం కాదు తెలుసా, ఆర్కెస్ట్రా ఉంటే ఏమొస్తుందమ్మా, ఊపు వస్తుంది, ఉల్లాసం వస్తుంది, డ్యాన్స్ అనిపిస్తుంది. అది ఆర్కెస్ట్రా లేకపోతే ఏమైపోతామా, చీకటి కమ్మిన జీవితం ఎలా ఉంటే